ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మన మొబైల్‌లో ఉండే జీమెయిల్‌కి మన ఫోన్ నెంబర్‌లన్నీ అందులోనే స్టోర్ అయ్యి ఉంటాయి. అలానే మనం తీసుకున్న ఫోటోస్ అన్నీ గూగుల్ ఫోటోస్‌లో స్టోర్ అయ్యి ఉంటాయి. అలానే ఆ జీమెయిల్‌ని మనం ప్రతిదానికి ఇస్తుంటాం. అన్ని బ్యాంక్స్‌కి కూడా ఇస్తుంటాం. ప్రతిదానికి కూడా మనం జీమెయిల్ యూజ్ చేస్తుంటాం. కానీ మనం జీమెయిల్ పాస్వర్డ్‌ని మర్చిపోతాం. మర్చిపోతే దాన్ని మళ్ళీ రికవర్ చేయడం చాలా కష్టం అనమాట. మన మొబైల్‌లో ఎప్పుడైతే జీమెయిల్ యాడ్ చేస్తామో అప్పుడు మాత్రం పాస్వర్డ్‌ని మనం పెట్టుకుంటాం. ఆ తర్వాత పాస్వర్డ్‌ని మర్చిపోతాం. దాన్ని యాక్సెస్ చేయాలంటే మీ పాస్వర్డ్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి వీడియోలో చెప్తాను. వీడియోని కంప్లీట్‌గా చూడండి. మీ మొబైల్‌లో ఆ జీమెయిల్ అనేది లాగిన్ అయ్యి ఉన్నప్పుడు మనం పాస్వర్డ్ ఏం పెట్టామో ఎలా తెలుసుకోవాలి. రెండోది ఏంటంటే, మన మొబైల్‌లో ఆ జీమెయిల్ ఒకవేళ లేకపోతే దాన్ని ఏ విధంగా రికవరీ చేసుకోవాలి. సో, అది చాలా కష్టమైన ప్రాసెస్. కానీ మన మొబైల్‌లో లాగిన్ అయ్యి ఉన్నప్పుడు కొన్ని సెట్టింగ్స్‌ని చేసుకుంటే మనం మర్చిపోయినా కూడా పాస్వర్డ్‌ని రికవర్ చేయగలం. ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. దానికోసం మీ మొబైల్‌లో జీమెయిల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కదా! జీమెయిల్ యాప్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే రైట్ సైడ్ ఇక్కడ ఐకాన్ ఉంటుంది కదా! దానిపై క్లిక్ చేయండి. నాకైతే చాలా జీమెయిల్స్ ఉన్నాయి. మీకు కూడా సింగిల్ జీమెయిల్ ఉంటే మీకు జీమెయిల్ అడ్రస్ కనిపిస్తుంది. ఇక్కడ మేనేజ్ యువర్ అకౌంట్స్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా మీ యొక్క ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. అయితే మనం ముందుగా ఏం తెలుసుకుంటామంటే, మన మొబైల్‌లో ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్న జీమెయిల్ యొక్క పాస్వర్డ్ ఎలా తెలుసుకోవాలి. సో, మనం ఆల్రెడీ పెట్టుకున్న పాస్వర్డ్ అనేది మనం తెలుసుకోలేము. కాకపోతే ఇప్పుడు మనం కొత్తగా పాస్వర్డ్‌ని క్రియేట్ చేసి మనం పెట్టుకోవచ్చు. దానికోసం ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి. గూగుల్ పాస్వర్డ్ అని ఉంది కదా! దానిపై క్లిక్ చేశాను. నేను లాస్ట్ ఎప్పుడు చేంజ్ చేశానంటే 2024లో నేను చేంజ్ చేశాను అనమాట, అక్టోబర్‌లో. అప్పుడు నా పాస్వర్డ్ గుర్తులేదు. దాన్ని రికవర్ చేయొచ్చు. ఏ విధంగా అంటే మన మొబైల్‌లో లాగిన్ అయ్యి ఉంది కాబట్టి స్క్రీన్ లాక్, మన మొబైల్‌కి ఏదైతే లాక్ పెట్టుకున్నామో ఆ లాక్ ఎంటర్ చేస్తే సరిపోతుందన్నమాట. దానిపై క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే నాకు మన మొబైల్‌లో పెట్టుకునే స్క్రీన్ లాక్ అనేది ఫింగర్ ప్రింట్ అయితే ఫింగర్ ప్రింట్, లేదా నెంబర్స్, లేదంటే ప్యాటర్న్ ఏదైతే అది అడుగుతుందన్నమాట. దానిపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ప్యాటర్న్ అనేది అడుగుతుంది. మీరు ఒకసారి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో, ఫింగర్ ప్రింట్ అయితే ఫింగర్ ప్రింట్ ఎంటర్ చేయండి. లేదంటే మీ యొక్క పిన్ లేదా ప్యాటర్న్ ఎంటర్ చేస్తే మీకు ఈ ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ కొత్తగా మీరు పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోండి. ఎక్కడైనా నోట్ చేసుకోండి, తర్వాత మీకు గుర్తుంటుంది. వన్స్ మర్చిపోతే మనం దానికి యాక్సెస్ని మనం కోల్పోతాం అన్నమాట. ఓకే, మన మొబైల్లో ఉంది కాబట్టి మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది ఒక మెథడ్. ఇప్పుడు మీరు పాస్వర్డ్ పెట్టుకున్నారు. ఎప్పుడైనా జీమెయిల్ మీ మొబైల్లో మిస్ అవ్వచ్చు, లేదా మొబైల్ మనం ఎక్కడైనా పడిపోవచ్చు. అలాంటప్పుడు మన జీమెయిల్కి దాంట్లో చాలా కాంటాక్ట్స్ అనేది షింక్ అయి ఉంటాయి. అంటే దాంట్లో స్టోర్ అయి ఉంటాయి జీమెయిల్కి. అలానే ఆ జీమెయిల్ని చాలా వీటికి మనం జాబ్ పర్పస్ అవ్వచ్చు, లేదంటే గూగుల్ పేకి అవ్వచ్చు. దాంట్లో స్క్రాచ్ కార్డ్స్ అన్నీ కూడా అందులో స్టోర్ అయి ఉంటాయి. అలానే చాలా మీకు తెలియనిది ఏం లేదు. ప్రతి దానికి మనం జీమెయిల్ అనేది ఇస్తుంటాం. ఆ జీమెయిల్ని యాక్సెస్ కోల్పోతే మనం తిరిగి రికవర్ చేయలేం. కాబట్టి ఇప్పుడు ఈ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు బ్యాకప్ని ఒకటి క్రియేట్ చేసుకోవాలి. అంటే ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోతే ఏ విధంగా రికవర్ చేయాలి. ఇది మన మొబైల్లో లాగిన్ అయ్యి ఉండి మొబైల్ మన చేతిలో ఉన్నప్పుడు చేసే ప్రాసెస్ ఇది. అలా కాదు, ఒకవేళ ఎప్పుడైనా మొబైల్లో లాగిన్ అయ్యి లేకపోయినా సరే, పాస్వర్డ్ మర్చిపోయినా సరే రికవర్ చేయాలి. ఎందుకంటే జీమెయిల్ మనం గుర్తుంచుకోవాలి. సో, బ్యాక్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ సెక్యూరిటీ అండ్ సైన్ ఇన్ ఆప్షన్ ఉంది కదా! దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సెక్యూరిటీ కోడ్ కానీ, పాస్ కీ అని, లేదంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, లాస్ట్లో మీకు ఇక్కడ చూసినట్టుకుంటే చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. గూగుల్ ప్రాంప్ట్ అని, 2 స్టెప్ వెరిఫికేషన్. సో, మీ మొబైల్ సెక్యూర్ కావాలంటే మీ మొబైల్కి లాగిన్ అయిన ప్రతిసారి ఓటీపీ పడుతుంది, అది ఎనేబుల్ చేసుకోండి. రికవరీ ఫోన్ అని చూడండి. రికవరీ ఫోన్ అండ్ రికవరీ జీమెయిల్, ఆ రెండింటిని మీరు మీ మొబైల్ నెంబర్కి లింక్ చేయొచ్చు. అంటే మీ మొబైల్ని మనం ఇప్పుడు చూస్తూనే ఉంటాం, ఆధార్ కార్డుకి పాన్ కార్డు లింక్ చేయాలని. ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ చేస్తాం, బ్యాంక్కి మొబైల్ నెంబర్ లింక్ చేస్తుంటాం. ఎందుకు? ఓటీపీస్ కోసం, సో ఫోన్పే యూజ్ చేసుకోవడానికి. అలానే ఇక్కడ మనం రికవరీ ఫోన్ అంటే మన జీమెయిల్ ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోతే మన మొబైల్కి ఓటీపీ వస్తుంది. దానికి మనం ఖచ్చితంగా లింక్ చేసుకోవాలి. ఇక్కడ దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ ఎన్ని మొబైల్ నెంబర్స్ని లింక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు సెక్యూరిటీ పర్పస్ అనేది మీకు స్క్రీన్ రికార్డ్ అవ్వదు. మీకు తమ్ము కానీ, లేదంటే మీ యొక్క స్క్రీన్ లాక్ ప్యాటర్న్ అవ్వచ్చు, పిన్ కానీ అడుగుతుంది. దాన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఏ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది కదా! ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే మీరు ఒక మొబైల్ నెంబర్ని మీరు బ్యాకప్గా, అంటే పాస్వర్డ్ మర్చిపోతే ఓటీపీ రావడానికి మీరు ఎంటర్ చేసుకోవచ్చు. సో, దానికోసం ఇక్కడ మొబైల్ నెంబర్ని డిలీట్ చేసి కొత్త మొబైల్ పెట్టుకోవచ్చు, లేదంటే ఎడిట్ చేయొచ్చు. వన్స్ మొబైల్ నెంబర్ యాడ్ చేసింది ఓటీపీ వస్తుంది. అలానే రికవరీ జీమెయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు మొబైల్స్కి ఓటీపీ లేట్గా వస్తుంది, కానీ జీమెయిల్స్కి త్వరగా వస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ రికవరీ జీమెయిల్ ఉంటుంది కదా, ఇక్కడ పెన్సిల్ సింబల్పై క్లిక్ చేస్తే మీకు ఎడిట్ అవుతుంది. డిలీట్పై క్లిక్ చేస్తే డిలీట్ చేసి మీరు కొత్తగా యాడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు జీమెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్.
గూగుల్ ఫొటోస్ చాలామంది స్టోర్ చేస్తూ ఉంటారు, అలానే కాంటాక్ట్ స్టోర్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ సింగిల్గా మీరు రికవరీ చేసుకోవచ్చు. ఈ సెట్టింగ్స్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నేను ఈ వీడియోలో మీకు చెప్పింది మన జీమెయిల్ మొబైల్లో లాగిన్ అయినప్పుడు ఏ విధంగా ప్రాసెస్తో కొత్త పాస్వర్డ్ని పెట్టుకోవచ్చు, లేదంటే ఉన్న పాస్వర్డ్ని తెలుసుకోవచ్చు. దాని మీద కొత్త పాస్వర్డ్ పెట్టుకోవాలి అనమాట. ఉండేది ఏంటంటే మనం మళ్ళీ ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోతే సింపుల్గా రికవర్ చేసుకోవడానికి అప్పుడు మన మొబైల్లో ఇప్పుడు అయితే లాగిన్ ఉంది మనం చేసుకున్నాం. ఒకవేళ లాగిన్ లేకపోతే కూడా మనం పాస్వర్డ్ రికవరీ చేసుకోవాలి కాబట్టి దానికోసం ఈ ప్రాసెస్ అనమాట. ఇది ఎక్కడైనా నోట్ చేసుకోండి. ఇప్పుడు నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు పాస్వర్డ్, ఎందుకంటే మనం లింక్ చేస్తాం. బై మిస్టేక్ మర్చిపోయినా మనం ఈ విధంగా రికవరీ చేయవచ్చు. సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. ఇలాంటి మోర్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో చాలా ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి.